ఒకసారి మీ పరిచయం, మీరు ఇంకా ఏం చేయదలుచుకున్నారు నాకు ఉదయం చెప్పారు కదా, చిన్న పిల్లలకి అది ఒకసారి వీళ్ళకి కూడా చెప్తే వీళ్ళల్లో ఏదైనా ఆలోచనలు ఉన్నా మీరు కలిస్తే మంచి జరుగుద్దని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. ఈ ఎస్వి ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థని గత 4 సంవత్సరాల క్రితం స్థాపించినాము. చాలా ఒడిదొడుకులతో నడుస్తూ ఉంది యూనిట్, అంత అనుకూలంగా లేదు. మా మిత్రులు కవలల సేద్యం వారి దగ్గర నుంచి నేను మిర్చి తీసుకొని పౌండింగ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎస్సి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి బియ్యం తీసుకుంటాను. ఇందాక విజయరామ్ గారు చెప్పినట్లుగా రకరకాల రైతుల దగ్గర నుంచి మెటీరియల్ కలెక్ట్ చేసి నేను ప్రాసెస్ చేసి మన ఇండస్ట్రీ నుంచి మా కన్సూమర్స్కి అందించడం జరుగుతుంది. దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి స్నాక్స్ తయారు చేయాలి, కుర్కురేసు, లేసు లాంటివి రాగి జొన్నతోని తయారు చేయాలి అనే యూనిట్తోని ఒక సంకల్పంతో ఒక చిన్న యూనిట్ ప్రారంభించాలనుకున్నాము. అనదర్ ఇంకొక 10-15 రోజుల్లో దాన్ని పూర్తి స్థాయిలో రన్నింగ్లోకి తీసుకొస్తాము. సేంద్రియ పద్ధతిలో చేసినటువంటి పసుపు కావచ్చు, ఈ పసుపు నుంచి ఇంకా ఏం చేయగలము అనే ఆలోచన చేసినప్పుడు కుంకుమ, ఈరోజు మార్కెట్లో దొరికే కుంకుమ ఏదైతే ఉందో పూర్తిగా రంగులమయమై ఉన్నది. దాని నుంచి మనం బయటికి రావాలి అనే ఒక సత్సంకల్పంతో కుంకుమ ఎలా తయారు చేయాలి అని నేర్చుకొని మనం కుంకుమ తయారు చేయడం జరుగుతున్నది. పెద్దలు వరప్రసాద్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా యూనిట్ని సందర్శించి మాకు ఇంకా ఈ మనం ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మేము మిర్చి, పసుపు ఇవి పండిస్తామండి. మనకి లోకల్లో నేను సార్ ఎట్లా పరిచయం అంటే నాకు లోకల్లో దంపుడు మిల్లు కావాలి, ఎక్కడుంది సెర్చ్ చేసినప్పుడు సార్ పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సార్లో నేను చూసా కదా, సారు అంటే ఆర్గానిక్ గారి నుంచి కానీ ప్రతి ఒక్కరు సేంద్రియ ఎక్కడ దొరుకుతాయి తీసుకోవాలి. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు మొన్న మిర్చి ఉంది, సార్కి నీడెడ్ లేదు, ఇంత ఉంది సార్ దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు నాకు ఇంత అవసరం ఉంది, మీకు ఇంత అవసరం ఉంది, ఒక 5 క్వింటాల్స్ ఎక్స్ట్రా ఉంది, ఏం చేద్దాం, నేను బయట తీసుకెళ్ళి బయటకి ఇచ్చేయాలనుకున్నా. ఎందుకు సార్ నేను తీసుకుంటా అని చెప్పి సార్కి నీళ్ళు లేకపోయినా తీసుకున్నారు. సో సార్ ఏంటంటే మన లాంటి రైతులు ఎవరైనా పండించినా సార్ దగ్గరికి మనకు కావాల్సింది మనం అమ్ముకున్న మిగిలింది అతనికి ఇచ్చినా కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో మనం కూడా ఆయన ఎంకరేజ్ చేయాలి అందరం. విజయరామ్ గారిని అడిగంగానే పర్వాలేదు మన యూనిట్లో ఆర్గనైజ్ చేద్దాము అని ఒక మంచి సపోర్ట్ చేసి మా యూనిట్కి వచ్చినందుకు సురేంద్ర గారికి, విజయరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.